హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న నేనొక వీడియో పెట్టినా గదా! ఆ వీడియోకైతే చాలామంది కామెంట్లు పెట్టిర్రు. అసలు ఆ కామెంట్లు చూస్తుంటే అయితే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. అస్సలు బాధపడొద్దక్క. ధైర్యంగుండండి. మీ ధైర్యమే మీకు అయితదని చెప్పి చాలామంది కామెంట్ పెట్టిర్రు. నాకు కామెంట్ పెట్టి నా మీద ప్రేమతోటి, అభిమానంతోటి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకెప్పటికీ రుణపడి ఉంటా. అసలు ఏం జరిగింది? తమ్ముడెందుకెళ్ళిపోయిండు? అని జెప్పి చాలామంది అడుగుతున్నారు. తమ్ముడు పని జేసుకోవడానికే ఎళ్ళిండనమాట. చాలామంది ఎట్లా అర్థం జేసుకున్నారంటే మా వీడియోస్ జూషి ఆహ్, ఎళ్ళిండేమో సెలవులు గదా! ఇప్పుడు కొద్ది రోజులు ఉండి రావడానికి ఆహ్, పిన్ని దగ్గరికి, బాబాయ్ దగ్గరికి ఎళ్ళిర్రేమో తమ్ముడు, పిల్లలని జెప్పి అనుకున్నారు. కానీ కాదండి. అక్కడ ఏదైనా పని జూసుకొని బతకడానికి ఎళ్ళిరనమాట. ఎందుకంటే ఇక్కడ తోటలు జేసినా అసలు లాభమే రాలేదనమాట. పెట్టిన పెట్టుబడి గూడా రాలేదు. అంతా లాస్ అయింది. మేము మామిడి చెట్లు చూపిచ్చి మంచిగా కాసింది తోట అని జెప్తున్నాం గదా! అసలు నా ఎనక ఉన్న చెట్టుకి అసలు కాయలే లేవనమాట. తోట సగం వరకు కాసింది. సగం వరకు కాయలేదు. కాకపోతే మేమెట్లా అంటే కొంచెం మంచిగా కాసిన చెట్టు చూపిస్తే వీడియోలల్ల మంచి వ్యూస్ ఉంటదని జెప్పేసి మంచిగా కాసిన చెట్లు మాత్రమే చూపిస్తున్నాం. నిమ్మ తోటకైతే అసలు నీళ్ళు ఎన్ని కట్టినా గానీ చెట్ల కింద మంచిగా పదునుంటది. చెట్లకున్న కాయలైతే కొంచెం చిన్న చిన్న కాయలయిపోయినాయి. మంచి ఎండాకాలం సీజన్‌లో ఉన్నప్పుడు లడ్డు లడ్డు కాయలుంటే మంచిగా రేటు పడుతుండే. కానీ రేటు లేనప్పుడొచ్చింది కాయయితే. ఇప్పుడు చిన్న చిన్న కాయే. ఆ కాయలకు రేట్ లేదనమాట. ఇంకేం చేస్తాం ముగ్గురు పిల్లలు వీళ్ళని పెట్టుకొని ఈ తోటలుంటే కాదు అని జెప్పేసి తమ్ముడెళ్ళిపోయిండు. మా తమ్మునికి మంచిగా పని దొరికి మంచిగా డబ్బులు రావాలని మీరు బ్లెస్సింగ్స్ ఇయ్యండి. ఇంకొకటేందంటే మంచి కామెంట్స్ పెడతారు కొంతమంది, చెడు కామెంట్స్ పెడతారు. చెడు కామెంట్స్ పెట్టేవాళ్ళు గూడా కొంచెం ఆలోచించి పెట్టండి. వాళ్ళని ఎల్లగొట్టి హ్యాపీగా ఉన్నావు అని జెప్పి అన్నారు. నిన్న ఏడుస్తూ నేనేం మాట్లాడలేకపోయినా. వాళ్ళని నేనెందుకు ఎల్లగొడతా జెప్పండి. నా పిల్లలు, నేను అన్నట్టు గాదు. అందరు మా పిల్లలు, మేము అన్నట్టున్నా నేను ఇన్ని రోజులు. ఎప్పుడు వాళ్ళు వేరు, నేను వేరు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది, మా ఫ్యామిలీ మాది అన్నట్టు లేను. వాళ్ళు నాకు ధైర్యం, వాళ్ళకి నేను ధైర్యం. మా తమ్మునికి నేనొక అన్న లెక్క. నాకు మా తమ్ముడు ఒక తండ్రి లెక్క ఉంటుండే. అంత ధైర్యంగా ఉండేటోళ్ళం. సడన్‌గా తమ్ముడు ఎళ్ళిపోవాల్సొచ్చింది. ఎళ్ళిపోయిండు. ఇక్కడుండి రూపాయి గూడా సంపాదించలేకపోయిర్రు. ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళ కోసం సంపాదించాలి గదా! ఇక్కడనే ఉంటే ఇట్లనే ఉండిపోతామేమో. కనీసం ఒక అడుగు ముందుకేసి చూద్దాం. ముందుకెళ్తే అర్థమైతది గదా! బయట సంపాదించగలుగుతాం అనుకున్నప్పుడు అక్కడనే ఉండిపోతారు. ఇంకా ఇంతకన్నా దారుణం ఉండి ఇక్కడికొచ్చిన ఇంత దూరం వచ్చినా నేను సంపాదించలేకపోతున్నానంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తారనమాట. ఒక అడుగైతే ముందుకేసిర్రు. వాళ్ళకంతా మంచే జరగాలి. ఇంకేమని పెడుతున్నారు? మంచిగా వండుకొని తింటున్నావు బాధ లేదు అంటే, బాధ లేదు అనే వాళ్ళకి బాధ విలువ తెలియదనుకుంటా బహుశా. నాకెందుకు బాధుండదు. నా తోడబుట్టినోడు. నేను ఒక్క నిమిషం గూడా వాడిని ఇడిచిపెట్టి ఉండకపోయేది. అట్లాంటి నేను కొంచెం గూడా బాధ లేకుండా మంచి హ్యాపీగా వండుకొని తింటున్నా అంటే నా బాధని గుండెల్లో దాసుకున్నాననమాట. అందుకే నిన్నటి వీడియోలా అట్లా బయటకొచ్చేసింది. అసలు ఆపుకున్నా ఆగలేదనమాట. కామెంట్ పెట్టే ముందు ఆలోచించండి. నేను ఆ బర్త్‌డే గూడా చేయాలన్న ఉద్దేశం అస్సలు లేదు. ఇంకా మా ఫ్రెండ్ కేక్‌కి డబ్బులు కొట్టింది. నాకు దగ్గర డబ్బులు గూడా లేవనమాట కేక్ తేవడానికి. ఒక అక్కనేమో రైస్ పంపించింది. ఇంకా ఇంట్లో ఉన్న సామాన్ తోటి ఇంకా చికెన్ తెచ్చుకొని అది గూడా కొంచెమే ఆ చికెన్ వండే వీడియో గూడా నేను అప్‌లోడ్ చేయలేదు అసలు. చేసి ఒక రూ. 500 నేను బర్త్‌డే చేసిన. పెద్ద డబ్బులతోటి ఎక్కువ ఇట్లయితే చేయలేదనమాట. మా నడిపోడు ఎట్లా అంటే నాకు కేక్ కట్ చేయాలి ఖచ్చితంగా. మొండి పట్టు పట్టిండనమాట. అందుకే నేను కేక్ తెచ్చి కట్ చేయాల్సొచ్చింది.
ఇంకొకటేందంటే పిల్లలు బాధపడతారు. మన మనసులో బాధుంటే పిల్లలకి తెలవనియద్దనమాట. వాళ్ళకి నేను ఈ ఒక్కరోజు మిస్ అయిపోతే మళ్ళీ సంవత్సరం దాకా రాదు. మళ్ళీ సంవత్సరం వరకి ఎట్లుంటామో, మన పరిస్థితి ఎట్లుంటదో తెలవదు. మళ్ళీ ఈరోజు మిస్ అయితే రాదని జెప్పేసి, ఆ రోజు మిస్ గాకుండా మా వోనికైతే కేక్ కట్ చేపిచ్చిననమాట. దానికే హ్యాపీగా వండుకొని తింటుర్రు. వాళ్ళని ఎల్లగొట్టిర్రు. నేనెందుకు ఎల్లగొడతా? ఆహ్, తమ్ముడు ఎక్కడున్నా గానీ మందిరనే ఉన్నాడు. మా బాబాయ్ పిల్లలు, మా పిన్ని అందరూ వాళ్ళ ఫ్యామిలీ అందరితోటున్నాడు. కానీ మేమే సింగిల్ అయిపోయినాం. మా సైడ్ మా ఊర్లో ఎట్లంటే మాదొక్కటే సింగిల్ ఇల్లనమాట. ఒక్కటే ఇల్లు. ఇంకా వేరే వేరే వాళ్ళయన్నీ చుట్టుపక్కల ఉంటాయి గానీ మేము ఒక్కరం అయిపోయినట్టే. ఇప్పుడు నేను పనికొస్తే తోట, ఇది అడవి. నేను పిల్లలతోటొస్తున్నా. మా అమ్మ గూడా ఒస్తది. అమ్మకెట్లా అంటే నేను నిమ్మకాయలు తెంపి మళ్ళీ అమ్మని బస్సెక్కిచ్చి, బస్‌లో నిమ్మకాయలేసి, అమ్మని భువనగిరికి పంపించి, మళ్ళీ తోటలోకి రావాలి నేను. ఇక్కడ బర్రె గూడా ఉన్నది. ఇగ బర్రెను మేపుకోవాలి, తోటలో పని జేయాలి, అమ్మని పంపియాలి భువనగిరికి. అట్లా అనమాట. అమ్మ కాయలు అమ్ముకొచ్చి ఇస్తే ఒక ఇట్లా తింటున్నాం మేమంతే. మా పని మేము జేసుకుంటున్నాం. ఉంటున్నాం అంతే. బాధ ఎందుకుండదు. మన తోడబుట్టినోళ్ళు అందరూ ఎవరి కాళ్ళే అయిపోతారు. అది ఓకే. ఎట్లా అంటే మనం ఇంట్లో నలుగురం పిల్లలు ఉన్నప్పుడు ఎవరి పెళ్ళిళ్ళు ఆళ్ళకి జేసేస్తే ఎవ్వరింటికి ఆళ్ళు ఎళ్ళిపోతారు ఓకే. కానీ అందరూ అట్లా ఎళ్ళిపోయిర్రు గానీ నేను మాత్రం నా పరిస్థితి బాలేక మా తమ్ముడు నాకు ఎదురొచ్చి ఉంటది నాతోనే అని చెప్పి నన్ను మా తమ్ముడి దగ్గర పెట్టుకొని, మా అమ్మ దగ్గర పెట్టుకొని నన్ను చూసుకున్నారు ఇన్ని రోజులు. కంటికి కంటికి రెప్ప లెక్క కాపాడుకొని సడన్‌గా దూరం అయిపోయేసరికి బాధ ఉండదా? ఉంటది. ఖచ్చితంగా బాధ ఉంటది. బాధున్నది. చెప్పుకుంటే అర్థమయ్యేది గాదు. చూస్తేనే అర్థమైతది. ఆల్రెడీ మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి మేము యూట్యూబ్ స్టార్ట్ జేసి ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అయితుందనుకుంటా. ఈ 2 సంవత్సరాలన్నరలా నేనెప్పుడూ ఒక్కదాన్ని కనిపియలేదు. మా తమ్మునితోటే కనీసం వాని వాయిస్ అన్నా ఇనపడతది నా వీడియోలో. కానీ ఈరోజు ఈ వీడియో మా తమ్ముడు లేకుండా ఎన్ని వీడియోస్ ఇప్పుడు 4, 5 రోజుల నుంచి నేనే అప్లోడ్ చేసుకుంటున్నా. ఈ లాంగ్ వీడియో తీస్తే కూడా అప్లోడ్ చేసుడు నాకు తెలవదు. థంబ్‌నెయిల్ పెట్టుడు నాకు తెలవదు. అసలు నాకు ఏది తెలవదు. యూట్యూబ్ గురించి, ఫోన్ గురించి అస్సలు తెలవదు. వాడెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడే ఒక్కొక్కటి నేర్చుకుంటున్నా నేను. అందుకే ఎక్కువ ఒకరి మీద ఆధారపడకూడదు. అంటే మా తమ్ముని మీద ఆధారపడి నేను ఇట్లా అయినా కాబట్టి అనుభవంతోటే చెప్తున్నా నేను. తమ్ముడు ఉన్నోళ్ళే చూసుకుంటాడు. ఏ నేను ఎలాంటి పరిస్థితులలో ఉన్నా వాడు చూస్తాడు. నేను ఈరోజు ఈ వీడియో పెట్టట్లేదు. ఒక వీడియో నా ఛానల్‌లో పెట్టలేకపోతున్నా అంటే వాడు పెడతాడు. మా తమ్ముడు వీడియోస్ అప్లోడ్ చేస్తాడు. నన్ను వీడియో తీస్తాడు. వాని వీడియోస్ తీసి నా ఛానల్‌లో పెడతాడు. నా వీడియో తీసి వాని ఛానల్‌లో పెట్టుకుంటాడు. మొత్తం వాడికే ఒప్పజెప్పినా అనమాట. కానీ వాడే తీసుకున్నాడు ఆ నిర్ణయం. ఎందుకంటే మా అక్కకి తెలవదు. అంటే ఫోన్ గురించి నాకెక్కువ తెలవదనమాట. వాడికే తెలుసు. ఇంక అన్నీ మా తమ్ముడు చూసుకుంటాడులే అని వాని మీద ఆధారపడ్డా నేను. ఆ ధైర్యంతోటుండి నేనేం నేర్చుకోలేకపోయినా. కానీ ఈరోజు నేను ఒక్కొక్కటి నేర్చుకుంటున్నా. అందుకే ఎంత అయిన వాళ్ళైనా గానీ వాళ్ళ మీద ఆధారపడొద్దు అని అర్థమైంది. ఒక్కో రోజు ఇట్లొస్తది. మనం అనుకోకుండా ఒస్తది ఆ రోజు అంతే. ఆడు కావాలని అట్లా మేము దూరం అయిపోలేదు. గొడవలు పెట్టుకొని దూరం అయిపోలేదు. మంచి ధనంతోటి పోయిర్రు. ఇంకా హైదరాబాద్‌కి పోయిర్రనమాట. ఒక పని మీదనే పోయిర్రు. మంచిగా ఆళ్ళ పని సక్సెస్ అయ్యి రూ. 10 సంపాదించుకొని పిల్లల్ని సాదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు గూడా మా తమ్మునికి మీ బ్లెస్సింగ్స్ ఇయ్యండి. మంచి సక్సెస్ రావాలి మా తమ్మునికి. రూ. 10 సంపాదించుకోవాలి. ఆగిపోయిన ఇల్లు కట్టుకోవాలి మా తమ్ముడు. ఈ అక్కగా ఇంతకన్నా ఎక్కువ కోరుకున్నా రూపాయి అయితే పెట్టేదాన్నయితే గాను. ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు ఇంకా ఆశలు గూడా, కోరికలు గూడా. మా తమ్ముడు ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటా నేను. ఇంతే జరిగింది. నా కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ పెట్టే ముందు ఆలోచించి పెట్టండి.
బాయ్ మరి.